రటిక ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగన్కు వైసీపీ నేతలు అర్థం చెప్పాలని డిమాండ్ చేశారు. మావిగన్ నిర్మాణానికి ఖర్చే ఉండదని, వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని అన్నారు. అమరావతి అభివృద్ధి విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని కోట్లాది ప్రజల అభివృద్ధికి సంబంధించిందని అన్నారు. వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. అమరావతి గజెట్ నోటిఫికేషన్ మారుస్తావా? నాకు 22 పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఢిల్లీ వెళ్ళి హోదాని గుంజుకొస్తానన్నావు. 2019లో గుంజుకొచ్చావా? గుంజీలు తీసావా? 22 ఇస్తే ఢిల్లీ వెళ్ళి గుంజీలు తీసావు. కాలర్ పట్టుకోవాలా? నీ కాలర్ నువ్వే పట్టుకున్నావు. అమ్మో ఇంత బలం వచ్చింది అక్కడ బీజేపీకి, మనం ప్లీజ్ 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 అని అడుక్కోవాల్సిందే అని చెప్పిన నువ్వు 11 సీట్ల పార్టీని పెట్టుకొని దాడితే నీ పార్టీకి దండేసేవాడు లేడు. లోక్సభ, రాజ్యసభ తీర్మానం చేసిన గజెట్ నోటిఫికేషన్, రాష్ట్రపతి ముర్ము గారు ఆమోదించిన రాజముద్రని మావిగన్ అని పేరు పెట్టుకోవడానికి మోహన్ రెడ్డి అనే ఈ సోదరుడు చెప్పేది ఏంటంటే 3,30,00,000 కోట్ల రూపాయలు మేము అప్పు చేస్తే అందులో 2,70,000 కోట్ల రూపాయలను నేరుగా బటన్లోకి పంపించాం. 3,30,00,000 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి పెట్టావు నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ను రాష్ట్ర ప్రజలు అప్పు చేసిన నవరత్నాలు ఇవ్వమన్నారా? ఓకే, 2,30,00,000 కోట్ల రూపాయల్లో 2,70,000 కోట్ల రూపాయలు తీస్తే ఎంత మా మిగిలేది? 17,00,000 కోట్లు నీ బడ్జెట్ ఏమైంది? రాష్ట్ర ఆదాయం ఏమైంది? నువ్వు అప్పులు తెచ్చి నవరత్నాలు ఇచ్చానని చెప్తావా? మాట్లాడుతున్న మాటకి చేస్తున్న చేతకి ఏమన్నా ఉందా? అమరావతిలో రైతులు బాధపడుతున్నారంటారా? 31 రోజులు అమరావతి ఉద్యమం జరిగితే ఏనాడు ఒక క్యాబినెట్ మంత్రిని నువ్వు పంపించరా? నువ్వు రా పోలా? ఇన్ని సలహాలు ఇచ్చిన నువ్వు తాడేపల్లి కొంపదులు నువ్వు పోలా? ఇన్ని కష్టం అమరావతి రైతులారని మీరు అడగరా? ఇన్ని సెరలు పెట్టారు, ఇన్ని ఆవేదనలు మిగిలిచ్చారు, మళ్ళీ అమరావతి మీద తప్పుడు ప్రచారం చేస్తారా? వెకిలిగా ప్రచారం చేయటం, దాన్ని నాశనం చేయటం, ప్రజల్లో తప్పుడు భావాలను తీసుకెళ్ళటం అనేది ఇకనైనా కట్టిపెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ యొక్క ప్రచారాన్ని ఖండాలుగా ఖండించి తీరుతాం. అమరావతి లేకపోతే అన్నం గిన్నె లేనట్టే, అమరావతి లేకపోతే అక్షయ పాత్ర లేనట్టే. రాష్ట్రంలో బడుగులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, అది తాటికొండ ఎస్సీ నియోజకవర్గం దాదాపు 2 లక్షల మంది జనాభా, కృష్ణానదీ తీరం, ఉద్యోగాలు వచ్చినా, ఉపాధి అవకాశాలు వచ్చినా, నేను అమరావతి మల్లెపూల తోటల్లోకి కోటం వాలి వచ్చింది, బంతిపూల పందిట్లోకి బిట్స్ పిలానీ వచ్చింది. మోహన్ రెడ్డి గారి కోటం వాలి తెలియదు, బిట్స్ పిలానీ తెలియదు, గూగుల్ డేటా సెంటర్ తెలియదు. ఆయనకి గూగుల్ డేటా సెంటర్ అంటే వైర్లు కలపడమే, 2 వైర్లు కలుసుకోవడమే గూగుల్ డేటా సెంటర్.